మహేష్ బాబు సూపర్ ఉన్నాడు. స్టోరీ బాగుంది, అత్తిని పోయింది. గుంటూరు కారం 100 crores దాటి ఖచ్చితంగా సూపర్ ఉంది మూవీ. అంటే గుంటూరు కారం అనే టైటిల్ మహేష్ బాబు గారికి ఎందుకు సెట్ చేసినట్టు, దానికి దీనికి సబ్జెక్ట్ ఏంటి? మాస్ ఉంటాడు కదా, సో మాస్ లుక్ కోసం సెట్ చేశాను అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, ఎలా ఉంది మూవీ? సూపర్ అని చెప్పాగా, బ్లాక్ బస్టర్ హిట్. రైట్ మేడం, ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? చాలా బాగుంది. పాటలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. సాంగ్స్ ఇంకా బాగున్నాయి. ఫైట్లు ఎలా ఉన్నాయి? మహేష్ బాబు సూపర్ ఉన్నాడు. ఫైట్లు కానీ ఏదైనా కానీ సూపర్ హిట్. గుంటూరు లాగానే ఉంది. బొమ్మ 100 days అని చెప్తా అనుకోవచ్చా? అనుకోవచ్చు. పాటలు ఎలా ఉన్నాయి? సూపర్ ఫైట్లు కానీ సినిమా కానీ హైలైట్ సూపర్ హిట్, సూపర్ గా ఉంది. ఎందుకు? అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కదా, చాలా బాగుంది. ఓకే, పాటలు ఎలా ఉన్నాయి? సూపర్, అన్నిటికీ హైలైట్ అన్నమాట అన్ని. ఓకే, అంటే ఇప్పుడు గుంటూరు కారం అని చెప్పేసి స్పెషల్ గా ఒక టైటిల్ అనేది యాడ్ చేస్తారు. ఈ టైటిల్ యాడ్ చేయడానికి దానికి అది కారం మిరపకాయ ఉంది కదా, సో గుంటూరు ఫేమస్ కదా కారానికి, ఏపీ మొత్తం ఫేమస్ మిరపకాయ కదా, సో అందుకే గుంటూరు కారం. రైట్. ఓకే, ఫైట్స్ ఎలా ఉన్నాయి మేడం? సూపర్, అన్ని సూపర్. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ బాగుంది, ఎంటర్టైన్మెంట్. ఓకే, పాటలు ఎలా ఉన్నాయి? పాటలు సూపర్ హిట్. గతంలో ఉన్న సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి ఏంటి డిఫరెంట్? కొత్త ట్రెండ్ ఇది, కొత్త ట్రెండ్ బాగుంది సినిమా. జై బాబు. జై బాబు. గుంటూరు కారం అనే టైటిల్ ఏ విధంగా ఉంది? సూపర్, ఎక్సలెంట్. అంటే గుంటూరు తగ్గట్టుగానే ఉందా లేకపోతే ఎట్లా ఉంది? గుంటూరు తగ్గట్టుగానే ఉంది సినిమా. అన్న ఎలా ఉంది? రెబల్ అన్న. ఓకే, పాటలు ఎలా ఉన్నాయి? గుంటూరు కారం అనే టైటిల్ ఎలా ఉంది? మాత్రం నెంబర్ 1. కొంతమంది సినిమా చూడకుండానే బాగాలేదని చెబుతున్నా. నా కొడుకులు చెబుతున్నా, ఒక యూట్యూబర్ ఉన్నాడు కచ్చివ్ బాబు అని, వాడికి చెబుతున్నా చూసి మాట్లాడమను. అది వేరే వాళ్ళు చెప్పింది, అది మూవీ మాత్రం నెంబర్ 1. గుంటూరు కారం అనే టైటిల్ ఎలా ఉంది నాన్న? అసలు ఎంత మళ్ళీ ఎలా ఇంతకు మహేష్ బాబు గారిది ఇంతకు ముందు వచ్చినటువంటి మూవీస్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఈ మూవీస్ కి డిఫరెంట్ ఏంటి? అసలు చెప్పక్కర్లేదు, వండరు. ఈ మైండ్ ఎప్పుడు చూడలేదు. అది ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఇంక మైండ్లోనే ఉన్నాయి, ఇంకా వెళ్తలేదు. అన్న 6 ప్యాక్ బాడీ పెంచాడు, కలర్ఫుల్ గా ఉన్నాడు, వితౌట్ మేకప్. ఓకే, బొమ్మ బ్లాక్ బస్టర్. అంటే ఇప్పుడు ఇందులో ఆయన ఒక క్లాస్ క్యారెక్టరా మాస్ క్యారెక్టరా? మాసు రెండు మిక్స్ చేశాడు. మిక్స్. ఎక్కడైనా బాబుదే బాబు. ఓకే, జై బాబు. బాగుంది గుంటూరు మూవీ కారం, చాలా బాగుంది. సాంగ్స్ చాలా ఎక్సలెంట్స్, ఫైటింగ్ చాలా బాగుంది. నెంబర్ 1 మూవీ. ఓకే, జై మహేష్ బాబు. అంటే గతంలో వచ్చిన సినిమాకి ఈ సినిమాకి ఏంటి డిఫరెంట్ ఏంటి మేడం? గుంటూరు కారం కదా, ఫేమస్ కదా గుంటూరు దగ్గర. ఓకే, ఫేమస్ నెంబర్ 1. అంటే ఇప్పుడు ఆయన ఒక ఈ ఆంధ్రాకి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి అనుకొని గుంటూరు కారం అనేటువంటి టైటిల్ ని సెట్ చేస్తుండొచ్చు అనుకున్నారా, లేకపోతే సబ్జెక్ట్ పరంగా సెట్ చేసినటువంటి? ఫ్యామిలీస్ మూవీ, నార్మల్ గా గుంటూరు కారం అంటే అందరూ చూడొచ్చు. చాలా బాగుంది మూవీ, అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక పేరు ఉంది, బురిపాలెం బుల్లోడు అని చెప్పేసి, అంటే గుంటూరు అని చెప్పేసి అనేటువంటి ఆలోచన అనేది ఈ ప్రపంచ దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ పేరు మీద ఈ టైటిల్ అనేది యాడ్ చేశారా, లేకపోతే ఎట్లా యాడ్ చేసినట్టు? మహేష్ బాబు అంటే ఫ్యామిలీస్ మూవీస్ లో చేస్తారు, ఫైటింగ్స్ అవి. మేబీ అది కూడా కావచ్చు. మేబీ అది కూడా కావచ్చు. అంటే బురిపాలెం మనకి ఇక్కడ ఏపీలో మహేష్ బాబు ఫేమస్, అండ్ బురిపాలెం వాళ్ళు అండ్ గుంటూరు డిస్టిక్ వాళ్ళు కదా, సో మేబీ అది కూడా కావచ్చు అన్నమాట. ఓకే, 100 days పక్కా అనుకోవచ్చా మేడం? 100 పక్కా. ఓకే, అది సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఎక్సలెంట్స్. నాది నక్లీస్ గొలుసు, అది గర్ల్ సాంగ్స్, ఫైటింగ్స్ చాలా బాగుంది. నెంబర్ 1. ఏంటి ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? ఓకే, ఫైట్లు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి, అంతే మించి ఏం లేదు, అన్నీ బాగున్నాయి. రైట్.
అన్న 2024లో మాత్రం ఏ సినిమా రిలీజ్ అయినా కానీ గుంటూరు కారం మాత్రం వేరే లెవెల్. ఆబ్జెక్ట్ కూడా చూడండి, ఎవరైనా ఎదురొస్తే మాత్రం సినిమాలు చూస్తుంటారు, ఆ సినిమా వేరు. గుంటూరు కారం చూస్తే మాత్రం సినిమా రిలీజ్ అవడానికి అవకాశాలు ఉండొచ్చా దీన్ని చూస్తే మాత్రం గుంటూరు కారం పార్ట్ 2 చూస్తే మాత్రం అది మాత్రం దీనికన్నా డబుల్ హిట్. ఇండస్ట్రీ బద్దలు కొట్టేసి మొత్తం చింపి ఈసారి మాత్రం అల్లు అర్జున్కి ఇచ్చారు, ఈసారి మాత్రం ఈసారి అవార్డు మాత్రం మహేష్ బాబు. కొంతమంది నెగిటివ్ టాక్ చేస్తున్నారు గుంటూరు కారం మీద. చెబుతున్నా గుంటూరు కారం సినిమా సూపర్ సినిమా మాలు లేదు. గుంటూరు కాలం చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది, యాక్షన్ చాలా బాగుంది. అసలు గుంటూరు అనే టైటిల్కి తగ్గట్టే ఉందన్నమాట. సినిమా సూపర్ ఉంది. ఓకే 100 days పక్కా అనుకోవచ్చా? పక్కా 100 days. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే సూపర్ హిట్, అసలు వేరే లెవెల్లో ఉంది. ఫైట్స్ కూడా అసలు వేరే లెవెల్ చెప్పాలి. అయితే గుంటూరు కారం టైటిల్ అనేది ఈ మూవీకి ఎలా దీనికి సెట్ చేయాలని చెప్పేసి ఆలోచన వచ్చింది అనుకోవచ్చు దానికి? మేబీ ఆ సినిమా ఫైట్స్ కానీ అంతా గుంటూరుని గురించి కానీ కారం మిర్చి ఇదంతా చూపి చాలా బాగా చేశారు. ఓకే పక్కా 100 days అంటారు? 100 days కంటే ఎక్కువే అయింది కూడా. రైట్. ఓకే ఇప్పుడు మూవీ ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. 100 days పక్కా. ఓకే అంటే గుంటూరు కారం టైటిల్ అనేది ఈ మూవీకి పెట్టారు కదా, ఎట్లా సెట్ అయింది గుంటూరు కారం? ఓకే ఫైట్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉంది. అంటే యాక్షన్ సూపర్ ఉంది. గతంలో ఉన్న వచ్చినటువంటి మూవీకి ఈ మూవీకి డిఫరెంట్ ఏంటని చెప్పి అనుకోవచ్చు, చెప్పండి. గుంటూరు కారంలానే ఉంది. అంటే ఇందులో ఎక్కువ సబ్జెక్టు ఏముందని చెప్పేసి అనుకునే పరిస్థితి అంటే గుంటూరు గురించా, లేదంటే ఆయన ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు గారి యొక్క తనయుడయ్యుండి ఈ మనకు దగ్గరలో ఉన్న గురిపాలెంలో ఉన్నటువంటి సబ్జెక్టు ప్రకారంగా ఆయన గుంటూరు కారం అని చెప్పేసి అని పెట్టారా, ఎట్లా అని? అవును బాగుంది. గుంటూరు కారం సూపర్ హిట్. గుంటూరు కారం జై బాబా, జై జై బాబా, జై బాబా.